ఈ మైనింగ్ తవ్వకాల వల్ల ఎవరికి ప్రయోజనాలు, ఎవరి లబ్ధి కోసము ప్రభుత్వాలు ఈ మైనింగ్ తవ్వకాలను అనుమతిస్తున్నారు? ఈ మైనింగ్ తవ్వకాలకు అనుమతి ఇవ్వటం అంటే పర్యావరణాన్ని ప్రభుత్వాలు పరిరక్షిస్తున్నట్ట, నాశనం చేస్తున్నట్ట అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు. ఈ సందర్భంగా తను ఇంకా మాట్లాడుతూ, ఆ గుట్ట అంటే ఒక మైనింగ్నే చూస్తున్నారు, వాళ్ళ లాభాలనే చూస్తున్నారు, కానీ అక్కడి ప్రజల యొక్క సంస్కృతికి, అక్కడి చారిత్రక ఆధారాలకు చూడవలసిన అవసరం ఉంది. వాటిని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. అక్కడి ప్రజలు కూడా ఈరోజు వాడు ఇచ్చే 10,000కు 20,000కు ఆశపడి, ఈ లక్షలకు ఆశపడి తన సంస్కృతిని, తన చరిత్రను తామే నాశనం చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు గడ్డం లక్ష్మణ్ గారు. కర్నూలు జిల్లా బల్మూర్ మైలారం గ్రామం అనేది ఒక గుట్టను ఆనుకొని గుట్ట పైన కూడా ఇండ్లు ఉంటాయి. అందుకే ఇది మైలారం గ్రామం కనుక ఆ గుట్ట పేరు కూడా మైలారం గుట్ట అని వచ్చింది. ఆ గుట్ట పైన వాళ్ళు ఆరాధించే దేవతలు ఉంటారు. దళిత బహుజనులు ఆరాధించే మారెమ్మ ఉంది, మైసమ్మ ఉంది, పోచమ్మ ఉంది, ఈదమ్మ ఉంది. ఇంకా ఎలీట్ గ్రూప్ ఆరాధించే వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఇంకా మళ్ళీ ఇంకో చెన్నకేశ్వర స్వామి ఉంటాడు. ఇవన్నీ ఉంటారు. గుట్ట ప్రారంభంలో రాణా ప్రతాపరుద్రుడు కాలంలో కట్టిన పురాతన శివాలయం ఉంటుంది. ఆ గుట్ట మీద, ఆ గుట్ట ఆ కొనలో, అంటే గుట్ట శివాలయం ఇంకా కలుసుకొని ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి గుట్ట ప్రారంభం, అక్కడ కట్టిండు. అదొక చూడదగ్గ ప్రాంతం, తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది ఆ గ్రామం. ఆ గ్రామం ఆనుకొని గొడుగు పట్టినట్టుగా ఒక గుట్ట, కుడి చేయి పక్కల ఒక చెరువు, ఎడమ చేయి పక్కల పెద్ద చెరువు, నలమల అడవి. అది తీర్చిదిద్దినట్టుగానే ఉంటుంది. అది చాలా సందర్శకులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాంతం. అది అంతటి అందమైన ప్రదేశం. ఇంకొక ప్రపంచ వింతలో మరొక వింత ఉంది ఆ తెలంగాణ ఆ మైలారం గ్రామంలో. అదేంటంటే, నేను చెప్పాను గుట్ట శివాలయంతో ప్రారంభమవుతుంది. శివాలయం పక్కల ముస్లింల ఆ కాలం నాటి సమాధులు ఉంటాయి. అంటే ప్రతాపరుద్రుడి కాలం నాటి సమాధులు ఉంటాయి. ఆ సమాధులు శివాలయం వెనక ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావి ఒడ్డున ఉంటుంది. అంటే సమాధులు, ముస్లిం సమాధులు, ఆ కాలం నాడు కట్టిన శివాలయం, దాని వెనుక ఒక బావి ఉంటుంది. సమాధులకు ఆనుకొని బావి ఒడ్డున ఒక చింత చెట్టు ఉంటుంది, పెద్ద చింత చెట్టు ఉంటుంది. వింత ఏంటంటే, ఆ చింతకాయలు తెంపితే రక్తం వస్తుంది. చెబుతున్నది కొన్ని వందల సంవత్సరాల చెట్టు అది. ఆ కాయలు తెంపితే రక్తం వస్తుంది. అట్లా చింతకాయలు తెంపితే రక్తం వస్తుంది అని చెబితే నమ్మటానికి శక్యం కాదు. అది నేను కూడా మొదట్లో నమ్మలేదు. చిన్నప్పుడు చెప్తున్నారు కానీ ఏదో చెప్తారులే అనుకున్నాను. నేను ఈ మధ్యలోనే ఓ సంవత్సరం క్రితం వెళ్ళి ఆ చింతకాయలు ఇట్లా తెంపితే రక్తం అంటే కారదు కానీ ఎర్రగా, పండు ఎర్రగా, కాయంతా ఎర్రగా ఉంటుంది రక్తం.
అందాలతో నిండి ఉన్న ఆ గుట్ట కడుపులో అంతకంటే వింతైన విషయం ఏంటంటే బంగారం లాంటి రాయి ఉంటుంది. ఒక ముక్క తీసుకొని మనం ఆ రాయి తీసుకొని సెల్ ఫోన్ లైట్ వేస్తే ఇవతలికి అవతలికి అంత ప్రస్ఫుటంగా కనబడే రాయి ఉంది అందులో. దాని పేరు క్వార్ట్జ్ అండ్ ఫెల్డ్స్పార్. దాన్ని తీసుకుపోవటానికి ఈ పెట్టుబడిదారులు ఆ గుట్ట మీద వాలిండ్రు 20 సంవత్సరాల క్రితం. గ్రామస్తులు చూస్తూనే ఉన్నారు, చెబుతూనే ఉన్నారు, ఎప్పుడు ఎవరో వస్తున్నారు, ఎవరో చూసిపోతున్నారు. ఈ మాయా మర్మం తెలియదు కనుక ఎవరో తిరిగి గుట్టను చూడడానికి వస్తుపోతున్న వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు వచ్చినది ఏంటంటే సర్వే చేయటానికి. పరిశోధనలు అన్నీ అయిపోయినాయి. 20 సంవత్సరాలు అనుమతి తెచ్చుకున్నాడు. మళ్ళొక 20 సంవత్సరాలుగా నేను ఆ గుట్టను తవ్వి అందులో ఉన్న ఆ ఖనిజాన్ని తీసుకెళ్తాను అని చెప్పి అనుమతులు ప్రభుత్వం ద్వారా తెచ్చుకున్నారు పెట్టుబడిదారులు. ఆ కాంట్రాక్టరు 2 సంవత్సరాల క్రితం అనుమతులన్నీ తీసుకొని వచ్చి తవ్వకాలు మొదలు పెడితే ప్రజలు మొత్తం, నేను 2 సంవత్సరాల క్రితం చెప్తాను, 2 సంవత్సరాల క్రితం ప్రజలు మూకుమ్మడిగా గ్రామం అంతా కదిలి జేసీబీలకు అడ్డం పడితే వాళ్ళు ఆ పెట్టుబడిదాడు, ఆ గుత్తదాడు వెనక్కిపోయిండు. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ప్రజలు మూకుమ్మడిగా ఎట్లయితే ఎదురు తిరిగి ఆపగలిగారో ఇప్పుడు ఆపుతలేరు. దాని వెనుక ఉన్న చరిత్రను ఇప్పుడు మనం గమనించాలి. ఒకప్పుడు కాపాడటం కోసం జేసీబీలకు అడ్డం పడ్డ యువకులు, ముసలోళ్ళే ఇవాళ తవ్వుకపోవచ్చు అని ఎదురు తిరిగే ప్రజలకు అడ్డం పడుతున్నారు. దీని వెనుక ఉన్న మాయం ఏంటి, మర్మం ఏంటి? ఈ 2 సంవత్సరాల్లో పెట్టుబడిదారుడు, ఆలోచనపరుడు, కుయుక్తం, కుట్రలు చేయగలిగే వాళ్ళు, కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్, దాన్ని తవ్వితే కోట్లు వస్తాయి కనుక లక్షలు పంచితే ఏమైంది? ఊర్లో లక్షలు వెదజల్లిండ్రు. సర్పంచులకు, ఉప సర్పంచులకు, ముందుకొచ్చే యువతకు డబ్బులతో కొనేస్తే 2 జరిగినాయి. ఒకటి, సర్పంచ్కి డబ్బులతో కొనేసిండు కనుక సర్పంచ్కి ఒక ఆర్డర్ వేసేసిండు, నువ్వు మాకు గ్రామసభ తీర్మానాన్ని తెచ్చి ఇవ్వాలి. ఓ ఫేక్ గ్రామసభ తీర్మానాన్ని సంతకాలతో పాటు మాకు ఇవ్వాలి, ఎంత కావాలో తీసేసుకో. అవి తీసుకున్నాడు సర్పంచ్. ఒక ఫేకు గ్రామసభ తీర్మానాన్ని ఇచ్చేసాడు. ఆ గ్రామసభ తీర్మానాన్ని పెట్టి ఆయన ఎక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవాలో తెచ్చుకున్నాడు. సర్పంచ్ చేతిలో గ్రామం అంతా ఉంటుంది కనుక, పోనీ ఎంతో కొంత మెజారిటీ గ్రామం ఉంటుంది కనుక ఆ రకంగా ఎవరైతే యువకులు మొదట్లో 2 సంవత్సరాల కింద అడ్డం పడ్డారో వాళ్లకు డబ్బులు పడేయటం వల్ల ఆ యువత ఇప్పుడు మొత్తంగా గ్రామం అంతా 2గా చీలిపోయింది. ఒకటి, గుట్టను కాపాడుకుందామనే వర్గం ఒకటి, అది చిన్న వర్గమే. గుట్టను పోతే పోయింది మనకేంది అనే ఒక వర్గం. ఒకప్పుడు మాకు జేసీబీలు మా మీదంగా పోవాలన్న వాళ్ళే ఇప్పుడు తవ్వుకపోండి అని కాంట్రాక్టర్కు మద్దతు తెలుపుతున్న వర్గం ఒకటి తయారైంది. ఇది ఒకటి చేసిండు. ఆయన మొదట్లో వచ్చినప్పుడు ఏ పోలీసు లేదు. 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు పోలీసు వచ్చిండు. ఎట్లా వస్తారు పోలీసు? దాని వెనుక ఉన్న ఏంది మా మార్పిడి? సర్పంచ్, పోలీసు ఇద్దరు అయిపోయిండు. ఇప్పుడు అక్కడ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు, నేను ఒక చెంచడు మట్టి తీయని అని ఇక్కడ అన్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత, కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత తవ్వుకపోతారు, వాళ్ళని మనం ఏం చేస్తాం అంటున్నాడు. మీరేమన్నా ఉంటే కోర్టుకు వెళ్ళండి అంటున్నాడు.
అంటే కోర్టుకి వెళ్ళడానికి సులభం కదా. మరి కోర్టు ఇచ్చింది, మమ్మల్ని ఏం చేస్తావా అంటాడు ఎవరైతే ఆయనకు అట్లా తప్పించుకుంటున్నారు. అటవీ అధికారులు వెనుకటికి ఆ అనుమతులు లేవు, ఇప్పుడు వాళ్ళకు అడ్డమే పడతలేరు. ఎక్కడ ఎవరిని తృప్తిపరచాలో వాళ్ళను తృప్తిపరిచిన కాంట్రాక్టరు ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పోలీసు బలగాలను తీసుకొచ్చి వాళ్ళ పహారాలో గుట్టను తవ్వుతున్నాడు. సెప్టెంబర్ 2024 నుంచి గుట్ట తవ్వకాలు మొదలైనవి. ఆ క్వాడ్జ్ అనేది రవాణా చేయబడుతుంది, అది చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఒక్కని లాభం కోసం మొత్తం గ్రామాన్నంతటిని బలిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. మొన్న నవంబర్ 29వ తారీఖు నాడు సరే మిగిలిన ఆ కొద్ది మంది, అందరినీ కొనలేడు, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అమ్ముడు పోకుండా ఉన్నారో ఆ మిగిలిన వాళ్ళు మైలారం గుట్ట పరిరక్షణ పోరాట కమిటీగా ఒక నిర్మాణమై ఆ నిర్మాణం కింద గుట్టను వ్యతిరేకిస్తున్నారు. ఎవరెవరికి ఎంతమందికి విజ్ఞప్తులు చేయాలో ఆ విజ్ఞప్తులన్నీ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిండ్రు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసిండ్రు, మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు, గవర్నమెంట్ యంత్రాంగాన్ని అందరికి ఇచ్చిండ్రు. ఎవరు కలెక్టర్కి కూడా ఇచ్చిండ్రు, ఎవ్వరు ఏమీ చేయలేదు. అటవీ అధికారులకు ఇచ్చిండ్రు, మున్ననూరులో పోయి ఇచ్చిండ్రు, అమరాబాద్లో పోయి ఇచ్చిండ్రు. ఏ ప్రభుత్వ యంత్రాంగం దాన్ని నిలువరించినప్పుడు ఇంకా ప్రత్యక్ష చర్యకు పూనుకుందామని, ప్రత్యక్ష చర్య కూడా పోయి దాన్ని ఆపటం కాదు, దానికి అడ్డం పడుడు కాదు. మా గొడవ ఏదో మేము ఏడుచుకుంటూ కూర్చుంటాం. అది గుట్ట సమీపంలో కూడా కాదు, మా ఊర్లో ఒక నిరసన. రాజ్యాంగం చెప్పింది, రాజ్యాంగం హక్కు, ఓ నిరసన తెలుపుదామని నిరాహార దీక్ష కూర్చుందామని, అది నిరంతర నిరాహార దీక్ష కూర్చుందామని ఒక రిలే నిరాహార దీక్షను ప్లాన్ చేసిండ్రు. ఈ జనవరి 20వ తారీఖు నాడు కూర్చుంటే పోలీసులు ఒక యుద్ధమే ప్రకటించింది. 7 గ్రామాల 7 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు బలగాలను డిఎస్పి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చేరుకొని 20వ తారీఖు నాడు నిద్రకెళ్ళి లేవకముందే పిల్లలు తల్లులు అందరూ పడుకున్నప్పుడే తలుపు కొట్టి తలుపు తీయంగానే ఆ ఇంటి యజమాన్ని పట్టుకుపోయింది. అడవిలో పడుకుంటారు పొలాల దగ్గర, ఆ ఊర్లో పొలాల దగ్గర పడుకున్న వాళ్ళను అరెస్ట్ చేశారు. భర్తలు దొరక్కపోతే భార్యలను గుంజుకొని పోయి వ్యాన్లు వేసుకొని పోయిండ్రు. అట్లా ఒక 20 మంది మహిళలు, మగవాళ్ళు అనే తేడా, వృద్ధులు అనే తేడా లేకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అధ్యక్షుని ఇల్లు, ఆ పోరాట కమిటీ అధ్యక్షుని ఇల్లు 4:30కే దెబ్బ కొట్టిండ్రు, బీభత్సం చేసి ఆయనను గుంజుకపోయారు. సర్పంచ్ దొరకలే, వీళ్ళు వస్తారని సర్పంచ్ పక్క గ్రామంలో ఉన్నాడు. సర్పంచ్ లేకపోతే సర్పంచ్ క్యాండిడేటు, సర్పంచ్ కాదు, సర్పంచ్కి పోటీ చేయాలనుకున్న ఆ ప్రధాన కార్యదర్శి, పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆయన దొరకపోతే ఆయన భార్యను తీసుకొని పోయిండ్రు. ఏంది అన్యాయం? అంత చిన్న పల్లె మీద ఇంత పెద్ద పోలీస్ ప్రతాపం అవసరమా? అంత నిర్బంధం అవసరమా? ఇంత నిర్బంధం, ఇంతమంది పోలీసులు వచ్చిండ్రు అంటే దాని వెనుక ఉన్న మాయం ఏంటి? ఒక ఇల్లు కాలిపోతుందంటే రారు, ఒక మహిళను, ఓ భార్యను ఒక భర్త కొడుతుందంటే రారు, ఆ ఊర్లో గెట్టుకాడ పీకులాడుతున్నారు, తలలు బలుగొట్టుకుంటుండంటే అంత వేగంగా రారు, ఓ ఊర్లో చిన్న కులాల మధ్యలో గొడవడు వచ్చిందంటే వచ్చే నాథుడే ఉండడు. కానీ ఒక నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే పోలీసులు 4:30కు నిద్ర మాని, ఆహారాలు మాని, ముఖం కడుకోవడం కూడా మాని ఆ ఊరికి వచ్చి ఇంకా ధర్నా, ఆ రిలే నిరాహార దీక్ష ప్రారంభం అయిపోతుంది అనగా అందరిని లాక్కుపోవటం వెనుక ఉన్న మాయమేంటో పౌర సమాజం తెలుసుకోవాలి. భగ్నం చేసిండ్రు. ఆ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మేధావుల చేత ప్రారంభించాలని ప్రొఫెసర్ అరగోపాల్ గారిని ఆహ్వానిస్తే నేను ఒక కారులో, ప్రొఫెసర్ అరగోపాల్ ఒక కారులో వెళ్తుంటే ఆ శిబిరానికి
మార్గ మధ్యలోనే కరెక్ట్ మధ్యలోనే వెల్దండ ఉంటుంది, ఓ పెద్ద పోలీస్ స్టేషన్ అది. ఆ పోలీస్ స్టేషన్కు చరిత్ర ఉంది. ఆ పోలీస్ స్టేషన్ ముందు అవి పెట్టి బ్యారికేడ్స్ పెట్టేసి నన్ను ఆపి లోపలికి పట్టుకుపోయినారు. కొద్దిసేపటికి ఆరగోపాల్ సార్ వెనక వస్తుంటే సార్ను తీసుకెళ్ళి ఇద్దరిని తీసుకెళ్ళి 3 గంటలు 4 గంటలు స్టేషన్లో నిర్బంధించి మీ పేరేంది, మీ వయసు ఏంది, మీ సార్ ఇవన్నీ అడిగారు. మీ ఇంటి నెంబర్ ఎంత, మీ ఎక్కడుంటారు, మీ ఫోన్ నెంబర్ ఎంత. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్కు ఇంకా తేడా ఏముంది నిర్బంధంలో? అప్పుడు ఆయనను అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేశారు. తేడా అంతా ఏంటంటే ఈ ప్రభుత్వం సార్ తోటి సఖ్యతగా ఉంటుంది, సలహాలు తీసుకుంటుంది, సూచనలు తీసుకుంటుంది, చర్చలో పాల్గొంటారు. ఇంత చేసి మళ్ళీ నిర్బంధం వచ్చేసరికి ఒక నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేయటానికి పోతున్న ఆ మేధావిని, పౌర హక్కుల సంఘం సీనియర్ నాయకుని ఎట్లా అరెస్ట్ చేస్తారు? అంటే నిర్బంధం ఏ స్థాయికి పెరిగిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ గుట్ట పోతే ఇక వాళ్ళకు కూడా ఆత్మహత్యలు. ఆ గుట్ట నిలువరించకపోతే, తవ్వకాలు నిలువరించకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తపరిచిన వాళ్ళు.